మాట్లాడలేని రాక్షసుడిని సంహరించి భక్తులను కాపాడిన అమ్మవారెవరో తెలుసా? కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలో ఉన్న కొల్లూరు మూకాంబిక ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శక్తిపీఠాలలో ఒకటి. ఈ ఆలయం కొడచాద్రి కొండల పాదాల వద్ద సౌపర్ణిక నది తీరంలో ఉంది. మూకాంబిక అనే పేరు ఎలా వచ్చిందంటే, పురాణాల ప్రకారం కోల మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేస్తుండగా మూకాసురుడు అనే రాక్షసుడు ఇతన్ని ఇబ్బంది పెట్టాడు. ఆ రాక్షసుడు శివుడి వరం పొందాలని ప్రయత్నించగా దేవి అతన్ని మూకగా అంటే మాట్లాడలేని వాడిగా మార్చింది. తరువాత అమ్మవారు ఆ రాక్షసుడిని సంహరించింది. అప్పటి నుండి అమ్మవారిని మూకాంబిక అని పిలవడం ప్రారంభమైంది. ఈ ఆలయానికి ఆదిశంకరాచార్యులతో ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రస్తుత దేవి విగ్రహాన్ని ఆదిశంకరాచార్యులే ప్రతిష్ఠించినట్లు నమ్ముతారు. ఈ ఆలయంలో స్వయంభూ జ్యోతిర్లింగం ప్రధాన దైవంగా ఉంది. అలాగే లింగంపై కనిపించే బంగారు గీత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందులో ఒక భాగం త్రిమూర్తులను అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, మరో భాగం త్రిదేవిలను అంటే లక్ష్మీ పార్వతి సరస్వతులను సూచిస్తుందని నమ్మకం. అందుకే అక్షరాభ్యాసం చేయించే ముందు వేలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ ఆలయానికి తీసుకువచ్చి అక్షరాభ్యాసం చేయిస్తారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని ప్రతి సంవత్సరం దర్శించుకుంటారు. దక్షిణ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన అమ్మవారి క్షేత్రాలలో ఇది ఒకటిగా పరిగణించబడుతుంది.